అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే, సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి. అపర మేధావులం కాదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోం, ఏ నిర్ణయంలో అయినా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి 2050 మెగా మాస్టర్ ప్లాన్ అమలు. ఫార్మాసిటీ రద్దు కాలే, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో 1000 పోస్టులు భర్తీ చేస్తామని హామీ. నానక్రామ్గూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభం. సరే, ఇప్పుడు శివబాలకృష్ణ లెక్క కాదు, మీరు శివబాలకృష్ణని లోపలేసి శివబాలకృష్ణని విచారణ చేస్తే సరిపోదు. మీరు రేపు పొద్దున ఏం మాట్లాడాలంటే అడ్డగోలుగా సంతకం పెడితే కేసీఆర్ కుటుంబానికి పట్టిన గతే పడుతుంది అని అనాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ లోపలికి పోవాలా. వాళ్ళు ఆల్రెడీ లోపలికి పోయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి శివబాలకృష్ణ ప్లేస్లో కేసీఆర్ కుటుంబానికి పట్టిన గతే పడుతుంది, నేను ఒకవేళ తప్పులు చేస్తే అన్న స్టేట్మెంట్ మీ నుంచి రావాలి. శివబాలకృష్ణ అంటోడు ఇంత ఒక వెంట్రుక మందం వాడిది. మళ్ళీ అయినా సరే వానికి దగ్గర 5 నుంచి 10,000 కోట్ల అక్రమాస్తుల లెక్క చెప్తున్నారు చాలామంది. ఈ 1000 కోట్లు అనేది కూడా చాలా తక్కువట. వాడికి పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి, బినామీలు ఉన్నారు, వాని ఏజెంట్లే వాని బినామీలు.